లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పిల్లల్లో ఆధ్యాత్మిక భావన అలవర్చటం, పెంపొందించటం, దీనికి తల్లిదండ్రుల పాత్ర ఏంటి? అసలు నిజంగా అవసరమా పిల్లల్లో మనం చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత వైపు వాళ్ళని మళ్ళించటం అవసరం ఉందంటారా? ఆధ్యాత్మికత అంటే పెద్ద సబ్జెక్టు, చాలా పెద్ద విషయం. అవును. నేనెవరిని ప్రశ్నించుకోవటం. ఆధ్యాత్మికత అంటే అదే కదా, ఆత్మని గురించి తెలుసుకోవటం. హూ యామ్ ఐ అనాలి. హూ ఆర్ యూ ప్రశ్నలు పక్కన పెట్టి నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చా, ఎక్కడికి వెళ్తా, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, ఇవన్నీ వ్యవహారాలు పెద్దవి. అంత పెద్దవక్కర్లా. డివోషన్తో స్టార్ట్ చేయాలి. డివోషనే, భక్తే ఆధ్యాత్మికతకి దారితీస్తుంది. ఆధ్యాత్మికత కావాల్సింది ఈ కర్మలు చేయవలసిన, చదువుకోవాల్సిన, పెరగాల్సిన ఆ స్టేజ్కి అవసరం లేదు. కానీ దానికి తొలిమెట్టు భక్తి. ఇప్పుడు డివోషన్ అంటే ప్రహ్లాద భక్తి అవి చేయలేము ఈ కాలంలో. అవును, అవన్నీ కుదరవు. కానీ ఎంతో కొంత ఉండాలి. మనము కానిది ఇంకొకటి ఏదో బలవత్తరమైన శక్తి ఉందనే విషయం వాళ్ళకు అర్థం కావాలంటే అలాంటి ఒకదాన్ని పరిచయం చేయాలి. చేదుగా ఉంది అని చెప్పాలి. ఏదైనా చేదు తినిపిస్తే చేదు తెలుస్తుందా, లేకపోతే తెలుస్తుందా? తింటేనే కదా తెలుసు. తీపి తెలుస్తుంది వాళ్ళకి, పులుపు తెలుస్తాయి. ఏదో కూరల పులుసులు తింటాం కాబట్టి. చేదు తెలీదు, టేస్ట్ చేయాలి. టేస్ట్ చేస్తేనే విషయం తెలుస్తుంది. దాంట్లో ఉన్న పైభాగాన్ని తెలుసుకోవాలంటే దాని మొదలు ముందు రావాలి. ఆధ్యాత్మికత మానవ జీవితానికి పైమెట్టు. దానికి తొలిమెట్టు భక్తి, దాని ముందు మెట్టు నమ్మకం, దాని ముందు మెట్టు అలవాటు. అలవాటు ఉండాలి. అలవాటు అయితే అప్పుడు నమ్మకం కలుగుతుంది, అప్పుడు భక్తి పెంపొందుతుంది. కాలక్రమంలో మెల్లిగా అది ఆధ్యాత్మికత వైపుకి దారితీస్తుంది. మనము కాని ఒక బలవత్తరమైన, బలీయమైన, ప్రచండమైన దైవశక్తి ఒకటి ఈ లోకంలో ఉంది. అది నన్ను నిలబెడుతుంది, నడిపిస్తుంది, కాపాడుతుంది. మనం లీనవడానికి, ఆనుకోవడానికి అది మనకి ఆసరాగా ఉంటుంది అనేది ఇన్కల్కేట్ చేయవలసిందే. దీనికి తొలిమెట్టు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏదైనా రామకృష్ణ నామాలు నేర్పించడం, శ్లోకం నేర్పించడం, భజన చేయటం నేర్పించడం. మనం ఏడాది లోపలే చేస్తాం. రామ్ రామ్ సీతారాం చెయ్యి, తారంగం తారంగం అని తాండవ కృష్ణ తారంగం చేయిస్తాం. పురాణాలు, రామాయణం, భాగవతం, భగవద్గీత పరిచయం చేస్తాం. మనం దేవాలయాలకు వెళ్తాం. వెళ్ళిన ప్రతి చోట జేజీకి దండం పెట్టు, ఇదేది జేజీ, ఇది రాముడు, ఇది కృష్ణుడు, ఈ స్వరూపంలో ఉన్నవాడు ఇది అని స్వరూపాలు చూపిస్తాం, నమస్కారం చేస్తాం. ప్రార్థన యొక్క ఫలితం ఏమిటో వాడికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాం. ప్రార్థనతో ఏ ఫలితం రాదు, కానీ ప్రార్థన చేసి తీరాలి. ప్రార్థనా ఫలితం కనిపించదు మనకేమి, కానీ ప్రార్థన మస్ట్. మనకి చిన్ని చెట్లు మొలుస్తున్నాయి, ఇంత గాలి వస్తుంది, ఇంత చల్లదనాన్ని అనుభవిస్తున్నాం, లేదా ఇంత ఎండొచ్చి పంటల పండి తింటున్నాం. దీనంతటికి కారణం నువ్వు నేను కాదు, మనము కాని ఒక బలవత్తరమైన శక్తి ఇదంతటిని నడిపిస్తుంది. దాని ఎదుట వినయంతో ఉండాలి అనేది మనం నేర్పాలి. మనం కూడా నేర్చుకోవాలి. అవును, ఇళ్లల్లో నేర్చుకుంటారు. దీనివల్ల పిల్లలకి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటే చెప్తాను అది కూడా. మనం దీనివల్ల ఏమవుతుంది, ఏదైనా ఇబ్బంది, భయము, బెంగ వచ్చినప్పుడు అమ్మా నాన్న కాకుండా మనం ఆధారపడగలిగింది ఈ ఎవరి గురించి అయితే వీళ్ళు చెప్తున్నారో, ఎవరిదెంతా నిలబెట్టాడని చెప్తున్నారో వాడవ్వచ్చని నమ్ముతారు పిల్లలు. ఆ శక్తి మీదకి వెళ్తారు. దైవత్వం మీద డిపెండెన్సీ వల్ల మనుషులు దిలాసాగా జీవించగలుగుతారు. భగవంతుడు రక్షిస్తాడన్న నమ్మకంతో. ప్రధానమైంది మనకి కావాల్సింది జీవితానికి నమ్మకం. అది ఉంటేనే ప్రశాంతత ఉంటుంది, లేకపోతే లేదు. ఏ నమ్మకము లేదు, దేని పట్ల నమ్మకం లేదు. మన కాలి కింద భూమి ఎప్పుడు కదిలిపోతుందో తెలీదు, మన నెత్తి మీద ఉన్న ఆకాశం ఏ క్షణాన ఊడిన మన నెత్తి మీద పడిపోతుందో తెలియదు. ఏమీ కాదు, దేవుడు ఉన్నాడు అనే నమ్మకం వల్లే మనం జీవించగలుగుతాం ప్రశాంతంగా. రాత్రి పడుకుంటే పొద్దున లేస్తామన్న నమ్మకం కోసం ఏం చేస్తాం, రాత్రి ప్రార్థన చేసుకుని పడుకుంటాం. ఇవన్నీ ఈ రకంగా అలవాటు చేయటం వల్ల మనుషులు ధైర్యంగా, హాయిగా ఉండగలుగుతారు. ఎవరు లేకపోయినా సరే ఒంటరితనం వాళ్ళని బాధించదు.
భగవంతుడి పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళకి ఒంటరితనం బాధించదు, ప్రమాదాలు భయపెట్టవు, జీవితం పట్ల ఆటే భయం, కొంత భయం ఉంటుంది, ఆటే భయం ఉండదు. దేవుడు ఉన్నాడన్న నమ్మకంతో జీవించగలుగుతాం. అది ఆధ్యాత్మికత అనే పెద్ద విషయానికి ఒక చిన్న స్టార్టింగ్ పాయింట్ అయిన దైవ భక్తిని, దైవం మీద నమ్మకాన్ని మనం చిన్నప్పటి నుంచి చెప్పాలి. కూర్చోబెట్టి పాఠంలాగా చెప్పి సైన్స్ పాఠంలాగా మొత్తం ఈక్వేషన్ అంతా నోటికొచ్చేలాగా చేయలేం మనం. నిదానంగా చేసుకుంటూ రావాలి. ఏడాది లోపల నుంచి భగవన్నామాలు నేర్పటం, విభవనామాలు నేర్పించటం. పడుకునేటప్పుడు శ్రీరామ్ చెప్పుకుని పడుకో, నిద్ర లేవగానే దేవుడికి దండం పెట్టుకోను, లేవగానే కాదు పళ్ళు దుమ్ముకుని స్నానం చేశాక దేవుడి పట్టం దగ్గర దండం పెట్టుకో, బయటకు వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకో, రోడ్డు మీద ఎక్కడైనా దేవాలయం కనపడితే బయట నుంచి వెళ్ళిపోతుంటే బయట దండం పెట్టు. ఇప్పుడు ఇది చిన్నతనం నుంచి నేర్పిస్తున్నాం అనుకో. మనం భగవద్గీతలు చెప్తాం, పౌరాణిక గాథలు చెప్తాం. దాంట్లో ఈ చెట్లను పెంచి పోషించాలి, ఇతరులకు సహాయం చేయాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, వినయంగా వ్యవహరించాలి, ఇతరులు ఏం చెప్తున్నామో వినాలి, వాళ్ళు ఏదో చెప్తుంటారు అది వినాలి, అనాథల పట్ల, ఎవరు ఏ ఆసరా లేని వాళ్ళ పట్ల బాగా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. ప్రపంచంతో స్నేహంతో మెలగటం అనేది దైవికమైన భావనలు, ఆధ్యాత్మిక భావనలు ఉన్న చోటే కుదురుతుంది. లేకపోతే ఎక్కువగా స్వార్థపరులుగా అవుతారు. ఏదైనా ఎగ్జామినేషన్ భయం అవుతుంది అనుకో, దేవుడికి దండం పెట్టుకుంటే ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది. ఇది అప్పటికప్పుడు దేవుడికి 15 ఏళ్ల వాడికి దండం పెట్టించలేవు, నువ్వు ఏడాది నుంచి అలవాటు చేయగలుగుతాం. దీంతోపాటు క్రమంగా పెరిగి పెద్దయ్యే కొందికి ఏమవుతుందంటే, ఒకవేళ ఏదైనా ఒంటరితనం ఏర్పడినా వీళ్ళు కృష్ణారామ అనగలుగుతారు. అది అవసరం కదా. ఎప్పటికైనా సమాజం మనతో పాటు లేనప్పుడు కూడా భగవంతుడు మనకి ఆసరాగా ఉంటాడన్న నమ్మకంతో వీళ్ళు ఏం చేస్తారు, ఇతరత్రా తప్పులు చేయకుండా ఏది పాపం ఏది పుణ్యం వింటాం మనం కథల్లో. ఈ పాప పుణ్యాలు, ఇది తప్పు ఇది చేయకూడదు ప్రధానంగా కావాల్సింది. తర్వాత ఈ పని చేస్తే దేవుడు మెచ్చుతాడా మెచ్చడా, ఇలాంటి భావాలు వస్తాయి. ఇతరుల పట్ల ఒక దయ, అవి రావాలంటే ఈ భగవద్గీతలు చదవాలి, వినాలి. దానికోసం బేసిక్ ఏంటి, భక్తి. అది మనని ఆధ్యాత్మిక ప్రగతి వైపుకి తీసుకెళ్తుంది. పిల్లల్లో చాలా చిన్నప్పటి నుంచి చేయొచ్చేది మనం మామూలుగానే చేస్తాం. ఏడాది వచ్చేసరికి కాస్త మాటలు వచ్చేసరికి శుక్లాం వరదరం చెప్తాం. మీరు ఇన్స్టాలో చూడు బుడ్డవే ఏముండదు అసలు, నోట నుంచి తొక్కు పలుకులు మాటలు రావు, అయినా సరే ఏదో ఒక శ్లోకం చెప్పిస్తూ ఉంటారు. ఈవెన్ మనం పాడే జోలపాటల్లో కూడా రామాలాలి కృష్ణాలాలి కదా, దేవుణ్ణి అట్లా కలిపేసుకుంటాం కదా. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఈ రకంగా భగవన్నామాలతోటి కథలు కానీ, పాటలు కానీ, పద్యాలు కానీ, ఓ దేవాలయ సందర్శనం కానీ, ఇవన్నీ కూడా పిల్లలు మంచి మనుషులుగా ఎదగడానికి ఉపయోగపడుతుంది, మంచి పౌరులుగా. ఈ భక్తితో పాటు దేశభక్తి ఆటోమేటిక్గా వస్తుంది. దైవభక్తి దేశభక్తి దగ్గరగా ఉంటాయి, దూరంవి కాదు అవి, దగ్గరవే. కొంచెం పాట భేదాలు ఉంటాయి అంతే, అది వేరు ఇది వేరుగా కనపడుతుంది. కానీ భక్తి ఒకటే. మనం ఎక్కడ ఉంటున్నామో దాన్ని గౌరవించాలి, ఇంట్లో ఉన్నాం ఇంటిని గౌరవించాలి, ఓ అడవికి వెళ్ళాం అడవిలో ఉన్నాం, లేదా ఓ చెట్ల కింద ఉన్నాం చెట్లను గౌరవించు, దేవాలయానికి వెళ్ళాం అది గౌరవించు. దానివల్ల ఏమవుతుంది, నువ్వు ఒక చోట వర్క్ చేస్తున్నావు సంస్థని గౌరవించు, సంస్థ పట్ల లాయల్గా వ్యవహరించు. ఇవన్నీ సడన్గా లాయల్టీ గీల్టీ ఎక్కడి నుంచి వస్తాయమ్మా, అంతే కదా, ఊడిపడవు. ముందు నుంచి ఉండాలిగా. ప్రతి విషయంలోనూ ఉంటే అక్కడ ఉంటాయి, ఎందులోనూ ఎక్కడా లేకపోతే సడన్గా అక్కడెక్కడో రాదు. ఇప్పుడు అలా ఎలా ఉందండి, చాలామంది దైవభక్తి గుళ్ళకి డబ్బులు ఇస్తారు, పరమ మోసాలు చేస్తారంటే పాపభీతి లేదు వాడికి. దైవభక్తి పాపభీతి విడదీయరాని విషయాలు, మనం అది నేర్పించాలి. నువ్వు ఇలా చేస్తే దేవుడి కోపం వస్తుంది, ఇట్లా చేయకూడదు, పక్క వాళ్ళ వస్తువులు తీసుకోకూడదు, వేరే వాళ్ళని మోసం చేయకూడదు, చీటింగ్ చేయకూడదు, ఎగ్జామ్స్లో చీట్ చేయకూడదు, చేసే పని మీద శ్రద్ధ పెట్టాలి. ఇవన్నీ మనం దీంతో అనుసంధానించి చెప్పగలుగుతాం. అందుకని పిల్లలకి ఆధ్యాత్మిక బోధ అక్షరాల అవసరము. చిన్నప్పటి నుంచి పండక్కి పబ్బానికి పిల్లల్ని దగ్గర నుంచోబెట్టి దేవతార్చన చేయటం, దేవాలయాలకు తీసుకెళ్ళటం, ఇంట్లో హారతి ఇచ్చేటప్పుడు వచ్చి గంట మోగిందంటే పిల్లలు లేచి నిలబడాలి, అది అలవాటు చేయాలి. వచ్చి హారతి అద్దుకోవటం, ప్రసాదం అని చేతిలో పెడితే దాన్ని కళ్ళకు అద్దుకోవాలి, దాన్ని గౌరవించాలి, పుస్తకాన్ని గౌరవించాలి, డబ్బుని గౌరవించాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇవన్నీ ఎలా వస్తాయి, ఇతరుల శ్రమని గౌరవించాలి. దీంతో పాటు అవి మనం చెప్పగలుగుతాం దాని అటాచ్మెంట్గా. కాబట్టి ఆధ్యాత్మిక వాక్యాలు ఏవైనా పిల్లలు చెప్పదలుచుకుంటే ఇంత చిన్న పిల్లలకి ఎందుకు అని మాత్రం అనుకోకండి. చిన్న మెదడు చితికిపోతుంది ఇప్పుడే ఎందుకు చెప్పాలంటే, పెద్దవిగా చెప్పద్దు, కూర్చోబెట్టి ప్రవచనం వినిపించమని నేను చెప్పట్లేదు. అవును, 4 సింపుల్ వాక్యాలతో మీరే చెప్పండి. అవును.
అంతే. అంత దాకా ఎందుకు రమ్మగారు? ఇప్పుడు మనము కొన్ని మీరు డివోషనల్గా మనం మాట్లాడుకుంటాం, స్థల పురాణాలు మాట్లాడుకుంటాం దేవాలయాలకు సంబంధించి. నేను అబ్జర్వ్ చేస్తాను కదా, రెగ్యులర్ స్టోరీస్ విన్న దానికన్నా కూడా ఇలా ఆధ్యాత్మికంగా స్థల పురాణం గురించి చెప్తుంటే ఎక్కువ మంది వింటారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. అమ్మాయి హనీ కూడానా? వరకే చెప్తున్నాను. ఓ. ఎస్, ఆ టెంపుల్ కి వెళ్దామమ్మా, మనం కూడా వెళ్ళి చూసొద్దాము. ఉమ్. అంటే ఒకలాంటి ఉద్వేగం కనిపిస్తా కనిపిస్తుంది. ఉంటుంది. ఏంటంటే అది ఒక connectivity. ఎస్, మీరు చెప్పిన స్టోరీ నేను చెప్తేనే దైవానికి సంబంధించిన స్టోరీకి కనెక్టివిటీ ఎక్కువ ఎక్కువ ఉంటుంది. ఉంటుంది. ఆ వైపు బాగా తీసుకెళ్లొచ్చు, ఆ వైబ్స్ ఎక్కువ ఆకర్షిస్తాయి. ఆకర్షిస్తుంది. ముందు ఆ వైబ్ చూపించాలిగా మనం, వైబ్ రైట్ చూపించాలి. అందుకని తప్పకుండా. ప్రయత్నం చేయండి దానికోసం. తప్పకుండా అండి, తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.